హాయ్, నేను మీ రవికుమార్. ఎలా ఉన్నారు? సో, మీ లైఫ్‌లో ఒక 2 విషయాలు గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, ఒకటి అవేర్‌నెస్, అవేర్‌నెస్. ఇంకొకటి కాన్ఫిడెన్స్. నేను 2 విషయాలను మూడోది కూడా చెప్పబోతున్నాను. మూడోది కమ్యూనికేషన్. అవేర్‌నెస్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్. ఈ 3 విషయాలని మాత్రం మీరు లైఫ్‌లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ నేను అటెండ్ అవుతే ఆ ఇంటర్వ్యూలో అడిగిన మాట ఏంటంటే, ఒక మనిషి ఓ కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి కావాల్సిన అవసరాలు ఏంటి అని అడిగాడు. దానికి నేను ఇన్ జనరల్లీ నాలెడ్జ్ అని చెప్పాను. ఎస్, 100% ఇది కరెక్టే. కానీ ఆ ఇంటర్వ్యూవర్ యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. ఇంకా ఏదో ఉంది అని అడిగాడు. నేను ఓకే, నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కదా, కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. సారీ, కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది అని నేను చెప్పాను. కానీ అతను ఏమని చెప్పాడంటే కమ్యూనికేషన్ కూడా కావాలి అని చెప్పాడు. ఎస్, ఒక ఇంటర్వ్యూయే కాదండి, ఎవరైనా సరే మన దగ్గర ఉన్న స్కిల్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే కమ్యూనికేషన్ కావాలి. ఈ కమ్యూనికేషన్ ఎంత బాగుంటే అంత బాగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఈరోజు నేను ఆర్కే గైడెన్స్ స్టార్ట్ చేసి మీకు ఒక మంచి ఉపయోగపడే మాట చెప్పగలుగుతున్నాను అంటే అది ఒక కమ్యూనికేషన్ ద్వారానే. కమ్యూనికేషన్ అంటే ఒక లాంగ్వేజ్ కాదండి. కమ్యూనికేషన్ అంటే ద వే యు ఆర్ టాకింగ్. ఎదుటివాడికి అర్థమయ్యేలాగా మాట్లాడగలుగుతున్నావా లేదా, నువ్వు అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావా లేదా అనేది. కాబట్టి సో అవేర్నెస్తో పాటుగా కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ ఈ రెండిట్లని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ని కూడా మీ లైఫ్లో ఎక్కడా మిస్ చేయకుండా లైఫ్ని లీడ్ చేయండి. ఇది ఒక మంచి మాటగా తీసుకోండి. ఆల్ ద బెస్ట్. బాయ్.